ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా వచ్చిన స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపుకొని దేశాభివృద్ధికి పాటుపడాలని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. సానా సతీష్ బాబు ఆఫీస్ నందు సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, తోట నవీన్, అరిగెల బున్ని, వెన్నపు చక్రధర్, కె సత్యబాబు, ముమ్మిడి వెంకటేష్ భారీ సంఖ్యలో కార్యకర్తలు భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత జాతీయ గీతాన్ని పాడారు. చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రభుత్వం కఠిన చట్టాలను తీసుకువచ్చి మహిళలకు భద్రత కల్పించి మహిళలు ఈ రోజు నుండి స్వతంత్రంగా తిరిగేలా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 2011లో టాప్ 5 మామూలుగా మహిళల వేధింపుల్లో టాప్ 5 దేశాల్లో ఫస్ట్ ఆఫ్ఘనిస్తాను, తర్వాత కాంగో, మూడోది పాకిస్తాను, నాలుగోది భారతదేశం, ఐదోది సోమాలియా వచ్చిందండి. తర్వాత 2018కి ఈ అత్యాచారాలు ఇంకా పెరిగిపోయినాయండి. భారతదేశం ఫస్ట్ ప్లేస్లో రాగా రెండో ప్లేస్లో ఆఫ్ఘనిస్తాన్ వచ్చిందండి. ఈ మహిళలను వేధించడంలో ఈ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుని మన భారతదేశంలో ఈరోజు స్వతంత్రం నుంచైనా మహిళలకు మంచి వాళ్ళ మీద ఏదైనా చేసిన వారికైనా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుని వాళ్ళని మంచి అభ్యుదయాల్లో ఉంచాలని, మహిళలకి అందరికీ మంచి రక్షణ కల్పించాలని ఈ పరంగా కోరుకుంటున్నాను.